అందుకని దేవుడు అనుకోండి, ఇవి కాదు మీకు మాదిరి. పశువును పెట్టుకోకండిరా మీరు దేవుడిగా. పెట్టుకుంటే వాటిలానే మీ ప్రవర్తన ఉంటుంది. మీకు సరైన మాదిరిగా పంపిస్తా. మీరు పెట్టుకుంటే అట్లాంటి పెట్టుకోండి మాదిరిగానే. 2025 సంవత్సరాల కిందట నెంబర్ 1 మాదిరిని మన లోకానికి పంపించాడు. ఎవరైనా ఆయన్ని మీరు అనుసరించండి. మీ జీవితాలు చాలిక. ఏ అమ్మాయిని తప్పుడుగా చూడడు. ఎవరిని చివరికి వేశ్యలో కూడా తల్లిని చూడగలుగుతాడు. శుంకరులు పాపులను కూడా దగ్గరకు తీసుకోగలుగుతాడు. కుష్టు రోగులను కూడా తాకగలుగుతాడు. ఈరోజు మీరు చూడండి, ఈరోజు అండి ఎవరైనా మీరు పెద్ద పెద్ద వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇచ్చారనుకోండి, మొహం మీద కడిగేసుకుంటారు వాళ్ళు వెంటనే. అవునా? మీరు వెళ్ళి పట్టుకోమంటే నాతో సహా మనందరం ఎవరైనా సరే మనం వెళ్ళి వాళ్ళ శరీరాన్ని ఇలా టచ్ చేయగలమా? మన ప్రభు అయిన యేసు ప్రతి అణువుని టచ్ చేశాడు మానవుల్లో. ఒక మాదిరి, ఈ లోకానికి దేవుడు పంపిన నిజమైన మాదిరి. ఎందుకంటే ఎవరిని ఫాలో అవ్వాలో తెలియక తర్జన పడిపోతున్న ఈ లోకం. ఎవరిని ఫాలో అవ్వాలో తెలియక ఎవరికి ఇష్టమైన వాడిని వాడు ఫాలో అయిపోతూ నాశనానికి పరిగెడుతున్నటువంటి ఈ లోకంలో ఒక మంచి మాదిరిని ఈ లోకంలో సెట్ చేశాడు ఆయన మనందరి కోసం. ఇక్కడ కూడా అదే అంటున్నాడు ఆయన. అరే మీరు జార చోర కార్యక్రమాలు జరిగిస్తున్నారు, మీ బ్రతుకులు బాలేదు. ఆయన బాధ అదే.